ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. గత కొన్ని రోజులుగా పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఓపెన్ చేస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి 1500 రూపాయలు ప్రతి పౌరుడికి పడతాయి అనే సమాచారం అందడంతో ప్రతి ఏరియాలో ఉన్న పోస్ట్ ఆఫీస్కి జనం క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని అయోమయ పరిస్థితికి గురవడం కూడా జరుగుతుంది. 1500 రూపాయలు పడుతున్నాయా, పడట్లేదా? కొంతమందిదంతా దుష్ప్రచారం అనే సమాచారం కూడా అందుతుంది. దుష్ప్రచారం అని కూడా ప్రచారం చేయడం కూడా జరుగుతుంది. దీనిలో వాస్తవం లేదు, అవాస్తవం అని అంటూ ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో మనం అసలు నిజమా అబద్ధమా, ఈ అకౌంట్ ఓపెన్ చేయడం వల్ల ఉపయోగాలు ఏంటి అని తెలుసుకోవడానికి మనం ప్రస్తుతం విజయవాడలో ఉన్న బకింగ్హాంపేట్ పోస్ట్ ఆఫీస్ దగ్గర ఉన్నాము. ప్రధాన పోస్ట్ మాస్టర్ మనతో పాటు మాట్లాడబోతూ ఉన్నారు. ఆయన కూడా కొన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. ముఖ్యంగా అసలు ఆ అకౌంట్ డీటెయిల్స్ ఏంటి, ఏ అకౌంట్ ఓపెన్ చేస్తే మనకి కేంద్రం నుంచి కానీ రాష్ట్రం నుంచి కానీ మనకి పథకాలన్నీ అందుతాయనే వివరాలు కూడా మనం తెలుసుకుందాము. ఐపీపీబీ అకౌంట్ ఓపెన్ చేయాలి ప్రతి ఒక్క పౌరుడు కూడా. ఆ అకౌంట్ కేవలం 200 రూపాయలతోనే అకౌంట్ ఓపెన్ చేస్తారు. ఆ అకౌంట్ ఎన్పిసిఐ అనే లింక్ ద్వారా లింక్ యాడ్ అయి ఉండాలి. అలాంటి వారికే ఈ కేంద్రం నుంచి కానీ లేదా రాష్ట్రం నుంచి కానీ పథకాలు పొందుకునే అవకాశం ఉంది. అలాగే 1500 రూపాయలు కూడా పడుతూ ఉంటాయి, అందరికీ కాదు. కానీ ఈ అకౌంట్ ఓపెన్ చేయడం వల్ల బెనిఫిట్స్ చాలా ఉన్నాయని కూడా మనకు సమాచారం అందుతుంది. కాకపోతే ఇక్కడ చాలామంది మహిళలు కావచ్చు, పురుషులు కావచ్చు, వాళ్ళందరూ కూడా లైన్లో వెయిట్ చేస్తూ ఉన్నారు రోజంతా. అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారు, కేవలం అకౌంట్ ఓపెన్ చేయడానికే ఇక్కడికి వచ్చారా, లేదా 1500 రూపాయలు కేంద్రం నుంచి వచ్చే ఆదాయం కోసం, ఆ పథకం కోసం ఇక్కడ ఉన్నారా అనేది ప్రజల్లో కూడా ఒక క్లారిటీ అనేది రావాలి. అసలు వాళ్ళు ఏ ఉద్దేశంతో ఇక్కడ నిలబడ్డారు అనే విషయాలు కూడా మనం తెలుసుకుందాము. అమ్మ, మీరు అకౌంట్ ఓపెన్ చేయడానికి వచ్చారు కదా, ఎందుకు వచ్చారు? ఏ అకౌంట్? 1500 పడతాయి అంటున్నారు, నెలకి ఆటకోసం వచ్చాము. అమ్మ, మీరు? మేము దానికోసం వచ్చాం. అమ్మ, మీరు? కూడా దానికోసమే వచ్చామండి. ఎవరైనా కూడా అదే ఆలోచనతో, అంటే 1500 రూపాయలు పడతాయి అనే ఉద్దేశంతోనే అకౌంట్ ఓపెన్ చేస్తున్నారు. ఆ విషయంలో ఇక్కడ ఉన్న పబ్లిక్ అందరికీ కూడా ఒక క్లారిటీ అనేది రావాలి ఖచ్చితంగా. అమ్మ, మీరు అకౌంట్ ఓపెన్ చేయడానికి ఎందుకు వచ్చారు? పోస్ట్ ఆఫీస్కి అందుకే వచ్చాం మేడం. మీరండి? మేము పోస్ట్ ఆఫీస్. మేము కూడా 1500. అకౌంట్ ఓపెన్ చేస్తున్నారు కదా, ఎందుకోసం అకౌంట్ ఓపెన్ చేస్తున్నారు? తెలీదండి, చేయించమన్నారు, చేయిస్తున్నాం అంతే. గవర్నమెంట్ నుంచి ఏ పథకాలు పడితే అన్ని ఇందులోనే అకౌంట్లో పడతాయి అంటున్నారు. మరి నిజమైతే తెలియదు, దానికోసమే వచ్చాం మేము కూడా. నేను కూడా 1200 అది వస్తాయంటాను. 1500 వస్తాయి. మేము 1500. ఓకే, సో చూసుకున్నట్లయితే అందరూ కూడా కేవలం 1500 రూపాయలు అకౌంట్లో పడతాయి ప్రతి నెల అనే ఉద్దేశంతోనే ఈ పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ అనేది ఓపెన్ చేయడానికి వచ్చారు. సో దీనిలో వాస్తవం ఎంత, అవాస్తవం ఎంత, నిజంగా ప్రతి ఒక్కరికి కూడా అకౌంట్ ఓపెన్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా అకౌంట్లో అమౌంట్ పడుతుందా లేదా, ఈ విషయాలన్నీ కూడా మనం లోపలికి వెళ్ళి తెలుసుకుందాం, పదండి. చాలా మంది కూడా పోస్ట్ ఆఫీస్లో ఈ ఐపీపీబీ అకౌంట్ అనేది డిసెంబర్ 1 వరకే ఉంది టైం లిమిట్ అని కూడా అనుకుంటున్నారు. కాదు, ఏ రోజు వచ్చినా ఏ మంత్ వచ్చినా లైఫ్ టైం ఈ అకౌంట్ అనేది ఓపెన్ చేయడం జరుగుతుంది అని కూడా చెప్తున్నారు. ఈ అకౌంట్ ఓపెన్ చేయడం వల్ల ఆన్లైన్ పేమెంట్స్ మనం ఇంట్లోనే ఉండి ఆన్లైన్ పేమెంట్స్ చేసుకోవచ్చు. అలాగే ఇంకా వచ్చే గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలు కూడా అందరూ అందుకోవచ్చు అని కూడా చెప్తూ ఉన్నారు. సో ఇలాంటి బెనిఫిట్స్ అన్నీ అందుతూ ఉన్నాయి అని చెప్తూ ఉన్నారు. కాబట్టి అందరూ కూడా ఈ కొన్ని రోజులే ఉంది టైం లిమిట్, లేదా డిసెంబర్ వరకే ఉంది అని అపోహ పడొద్దు. ఇది లైఫ్ అంతా, ఏ మంత్ వచ్చినా ఏ డే వచ్చినా కూడా ఈ అకౌంట్ అనేది ఓపెన్ చేస్తామని చెప్తూ ఉన్నారు. మనతో పాటు హెడ్ పోస్ట్ మాస్టర్ నరసింహారావు గారు ఉన్నారు. నరసింహారావు గారితో మాట్లాడదాము. ఇక్కడ డైలీ ఎంతమందికి అకౌంట్ ఓపెన్ చేస్తున్నారు, ఈ ఐపీబీపీ అకౌంట్ ఓపెన్ చేయడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ పొందుకోగలుగుతారు పబ్లిక్ అనే విషయాలన్నీ కూడా మనం తెలుసుకుందాము. సార్, డైలీ మీరు ఎన్ని అకౌంట్స్ ఓపెన్ చేయడం జరుగుతుంది సార్? మినిమం 500 అకౌంట్ల నుంచి 1000 అకౌంట్ల వరకు ఓపెన్ చేస్తున్నాం మేడం. ఈవెన్ ఏపీ సర్కిల్లో విజయవాడలో మన బీకేపేట హెచ్ఓ ప్రథమ స్థానంలో ఉంటుంది. సార్, ఈ అకౌంట్ ఓపెన్ చేయడం వల్ల పబ్లిక్ ఎలాంటి బెనిఫిట్స్ పొందుకోగలుగుతారు సార్? ఇది మెయిన్ పోస్టల్ కస్టమర్స్ ఉంటారు మేడం. ఆర్డీ కానీ, ఎస్ఎస్ఏ కానీ, పీపీఎఫ్ డిపాజిట్స్ కానీ డైరెక్ట్గా వీళ్ళు ఇంటికాడ నుంచి మన అకౌంట్లో క్రెడిట్ చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే పోస్టల్ ఇన్సూరెన్స్ స్కీమ్స్ ఉన్నాయి మేడం, పిఎల్ఐ, ఆర్పిఎల్ఐ ఉన్నాయి. ఆ అమౌంట్లో కూడా డైరెక్ట్గా వాళ్ళు
ఈ ఐపీపీబీ యాప్ ద్వారా కట్టుకునే సదుపాయం ఉంటుంది. ఇవన్నీ కాకోకుండా మన ఫోన్పే, గూగుల్ పే, అలాగే పేటీఎంకి అనుసంధానం చేసుకొని కూడా వీళ్ళు కట్టుకోవచ్చు మేడం. ఇవన్నీ కాకుండా యూపీఐ పేమెంట్స్ ఉంటుంది. అంటే బిల్స్ పేమెంట్, ఏదైనా కరెంట్ ఛార్జెస్ కానీ, అలాగే మన కరెంట్ బిల్స్, ఫోన్పే రీఛార్జెస్, డిటిహెచ్ రీఛార్జెస్ కూడా కట్టుకునే వెసులుబాటు కలిగి ఉంది మేడం. ముఖ్యంగా ఏంటంటే డీబీటీ లబ్ధిదారులు అంటారు మేడం. డీబీటీ అంటే డైరెక్ట్ బెనిఫిట్ వాళ్ళ ట్రాన్స్ఫర్స్ సంబంధించింది. సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ వెల్ఫేర్ స్కీమ్స్ ద్వారా వచ్చే ఆర్థిక సహాయం డైరెక్ట్గా ఈ అకౌంట్స్లో, ఐపీబీ అకౌంట్లో క్రియేట్ అవుతుంది. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే ఎన్పిసిఐ అంటే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇది ఎప్పుడైతే ఈ అకౌంట్కి మ్యాప్ అవుతుందో ప్రభుత్వం నుంచి అందే ఆర్థిక సహాయం సులువుగా, నేరుగా, డైరెక్ట్గా కూడా ఈ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. ఇది కేవలం డీబీటీ లబ్ధిదారుల కోసమే ఉద్దేశించిన అకౌంట్ కాదు. ప్రతి పౌరుడు కూడా ఈ అకౌంట్ ఓపెన్ చేసుకొని వాళ్ళ అవసరాల కోసం ఈ అకౌంట్ని ఉపయోగించుకునే అవకాశం కలిగి ఉంటుంది మేడం. సరే, ఈ అకౌంట్ ఓపెన్ చేయడానికి ఎంత ఛార్జ్ చేస్తున్నారు సార్? ఓన్లీ 200 రూపాయలు మేడం, విత్ ఫోన్ నెంబర్ అండ్ ఆధార్ కార్డు నెంబర్ మేడం. అంతే. మేము ఆధార్ కార్డు కానీ లేదా జిరాక్స్లో ఏం తీసుకోం. వాళ్ళ ఫోన్ నెంబరు, వాళ్ళ ఆధార్ కార్డు నెంబరు 200 ఇస్తే కనుక ఎనీ పోస్ట్ ఆఫీస్ వితిన్ ఏపీ స్టేట్లో ఓపెన్ చేస్తున్నాం మేడం. ఏజ్ ఎలా ఉండాలి సార్? ఏజ్ లిమిట్ ఎలా ఉంటుంది? 18 ఇయర్స్ దాటి ఉండాలి మేడం. 18 ఇయర్స్ దాటితే కనుక ప్రతి పౌరుడు కూడా అర్హుడే. ఇన్ కేసు వాళ్ళ పిల్లలైతే, చిన్నపిల్లలైతే కనుక 10 ఇయర్స్ అబవ్ వాళ్ళు కూడా ఓపెన్ చేసుకోవచ్చు. వాళ్ళు ఎవరంటే లీగల్ హెయిర్స్ కానీ లేదా నాచురల్ గార్డియన్స్, తల్లి కానీ తండ్రి కానీ అకౌంట్ ఓపెన్ చేసుకుంటానికి అవకాశం ఉంటుంది మేడం. సార్, చాలామంది కూడా 1500 రూపీస్ కోసం ఈ ఐపీబీపీ అకౌంట్ అనేది ఓపెన్ చేస్తూ ఉన్నారు. వాళ్ళల్లో ఉన్న కొన్ని డౌట్స్ అనేది ఖచ్చితంగా క్లారిఫై అవ్వాలి. ఎవరు అర్హులు కాదు అనేది ఏమైనా ఉంటుందా సార్ ఈ 1500కి? ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ కొంత ఎలిజిబిలిటీ అనేది ఇస్తారు. వీళ్ళకి కొంతమంది మాత్రమే ఎలిజిబిలిటీ ఇస్తారు. ఎలిజిబిలిటీ ఇచ్చే వాళ్ళ అందరి అకౌంట్లో పడతాయి మేడం. ఇప్పుడు ఎలిజిబిలిటీ లేని వాళ్ళ అకౌంట్లోకి రావు కదా డబ్బులు. గవర్నమెంట్ పలానా ఎలిజిబిలిటీ క్రైటీరియా తీసుకొని వీళ్ళకే మేము అమౌంట్ ఇస్తున్నాం, క్రెడిట్ చేస్తున్నామంటే ఆ అకౌంట్ హోల్డర్లందరికీ కూడా కంపల్సరీగా క్రెడిట్ అవుతుంది. అది ఎన్పిసిఐ లింక్ ఉండాలి. అది ఒక్క ఐపీబీబీ అకౌంటే కాదు, ఈవెన్ అదర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి అకౌంట్స్కి కూడా ఎన్పిసిఐ లింక్ అయితే కనుక కంపల్సరీగా క్రెడిట్ అవుతుంది. ఇన్ కేస్ ఎన్పిసిఐ లింక్ కాని లబ్ధిదారులు ఎవరుంటారో వాళ్ళు వచ్చి మేము అందరినీ ఓపెన్ చేసుకోమంటున్నాం. ఎన్పిసిఐ లింక్ లేకపోతే, ఎన్పిసిఐ లింక్ ఉండి అకౌంట్ ఉంటే కానీ వెంటనే వెళ్ళిపోమని చెబుతున్నాం. ఆ లింక్ ఎలా ఉంటుంది సార్ వీళ్ళ దగ్గర? మేము డైరెక్ట్గా మా ఐపీబీబీలో ఉందండి, యాప్లో ఉంటుంది. వాళ్ళ అకౌంట్ ఓపెన్ చేయగానే ఆటోమేటిక్గా ఎన్పిసిఐ లింక్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఎన్పిసిఐ లింకు అయిపోతుంది, మ్యాప్ అయిపోతుంది. వితిన్ 24 అవర్స్లో వచ్చేస్తుంది మేడం. ఇది కేవలం డీబీటీ లబ్ధిదారులకే మాత్రమే కాదు మేడం, ప్రతి సిటిజన్ కూడా ఉపయోగించుకునే బెస్ట్ ఐపీబీబీ అకౌంట్ మేడం. దీని మీద ఏంటంటే కొంతమంది ఏంటంటే లేని అపోహలు, దుష్ప్రచారం కలిగిస్తున్నారు తప్ప ఇందులో వాస్తవం అనేది లేదు మేడం. యాజ్ ఏ హెడ్ పోస్ట్ మాస్టర్ బీకే పాటి హెచ్ఓ విజయవాడ డివిజన్గా నేను తెలియపరుస్తున్నాను మేడం. చాలామంది అపోహకి గురవుతున్నారు. అంటే అది కూడా చాలామంది ఇది నిజం కాదు అని స్ప్రెడ్ చేస్తున్నారు. అంటే 1500 రూపీస్ పడట్లేదు, ఇదంతా ఫేక్ న్యూస్ అని కూడా వస్తున్నాయి బయట వార్తలు. దానికి మీ సమాధానం ఏంటి సార్? చెప్పాను కదా మేడం, గవర్నమెంట్ ఎవరికైతే లబ్ధి పొందుతారో వాళ్ళకి మాత్రమే పడుతుంది. ఇప్పుడు నేనున్నాను, నాకు గవర్నమెంట్ ఏ సబ్సిడీ ఇవ్వట్లేదు, నేను ఓపెన్ చేసుకుంటే నాకు అదే పడుతుందని నేను ఎలా చెప్పగలుగుతాను? ఈ ఐపీబీబీ అకౌంట్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? డీబీటీ లబ్ధిదారులే కాదు, ప్రతి అకౌంట్ హోల్డరు వాళ్ళు యూపీఐ పేమెంట్స్ కానీ, ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, పేటీఎం కానీ అనుసంధానం చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ముఖ్యంగా మా పోస్టల్ స్కీమ్స్ అయినటువంటి ఆర్డీ, పీపీఎఫ్, ఎస్ఎస్ఏ డిపాజిట్స్ కట్టుకునే అవకాశం ఉంటుంది. దీంతోపాటు పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్స్ ఉన్నాయి మేడం. అవి కూడా జనరల్గా ప్రీమియమ్స్ ఉంటాయి, పిఎల్ఐ ప్రీమియమ్స్ కానీ, ఆర్పిఎల్ఐ ప్రీమియమ్స్, అవి కూడా ఆన్లైన్ ద్వారా కట్టుకోవచ్చు. ఇంటికాడ నుంచి కట్టుకునే సదుపాయం ఉంది. గతంలో లేవు ఈ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి మేడం. ఇప్పుడు ఎన్పిసిఐ లింక్ అనేది కొత్తగా వచ్చింది. ఇప్పుడు ఎన్పిసిఐ లింక్ కంపల్సరీ కావాల్సిందే. గవర్నమెంట్ వచ్చే ప్రతి స్కీమ్కి వాళ్ళు లబ్ధి ద్వారా వాళ్ళ గవర్నమెంట్ ఇచ్చే ప్రతి స్కీమ్ కూడా వాళ్ళ అకౌంట్లో అమౌంట్ క్రెడిట్ కావాలంటే ఎన్పిసిఐ మ్యాపింగ్ కంపల్సరీ కావాల్సిందే మేడం. ఇప్పుడు అమ్మఒడి అలాంటి గవర్నమెంట్ స్కీమ్స్ ఏ స్కీమ్స్ ఉన్నాయో, సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ ఎన్ని స్కీమ్స్ ఉన్నాయో అన్ని స్కీమ్స్ నుంచి వచ్చే అన్నీ కూడా ఇందులో క్రెడిట్ కాబడతాయి. బట్ ఎన్పిసిఐ లింక్ అనేది వెరీ వెరీ ఎసెన్షియల్. ఆ అకౌంట్ లింక్ అయితేనే మాత్రమే ఈ అమౌంట్లు క్రెడిట్ అవుతాయి. ఇది కేవలం ఐపీబీబీ అకౌంట్కే కాదు మేడం, ఇతర ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా ఎన్పిసిఐ లింక్ ఉన్న అకౌంట్స్కి కూడా ఇది క్రెడిట్ కాబడుతుంది మేడం. సింగ్ నగర్లో ఫ్లడ్స్ వచ్చినాయి, మీ అందరికీ తెలుసు ఈ విషయం. అప్పుడు మా ఐపీబీబీ అకౌంట్ ద్వారా ఎంతోమంది ప్రజలకి ప్రభుత్వం ద్వారా పడ్డ
అమౌంట్లో మేము పేమెంట్ చేయడం జరిగింది. దాన్ని మీరు ఒకసారి మీరు పత్రికలు కానీ లేదా మీ సుమన్ టీవీ వాళ్ళకి కూడా బాగా తెలుసు మేడం. మీరు ఒకసారి చూసుకుంటే అదే నిదర్శనం. స్టిల్ ఇప్పుడు కూడా మేము అదిసింగ్ నగర్లో గ్యాస్ సబ్సిడీలు కానీ అవి కూడా మేము పేమెంట్లు చేస్తున్నాం. పేమెంట్లు పడితే కంపల్సరీగా చేస్తున్నాం మేము. గతంలో కూడా మీరు చూసారా, కరోనా టైంలో మా పోస్టల్ డిపార్ట్మెంట్ చేసిన సహాయాలు, అదే కనుక ఎస్ఎస్పి పేమెంట్స్, ఎన్ఆర్ఎస్ఎస్ పేమెంట్స్ రాత్రింబగళ్ళ కష్టపడతాం. ఎప్పుడు కూడా పోస్టల్ డిపార్ట్మెంట్ ప్రజాసేవ అందించడానికి ముందుంటుందనేసి నేను చెబుతున్నాను అన్నమాట. డిపార్ట్మెంట్గా నేను చెబుతున్నాను. అన్ని డిపార్ట్మెంట్ల సంగతి నాకు తెలియదు. మా డిపార్ట్మెంట్ మాత్రం ప్రజలకు సేవ అందించడంలో ప్రప్రదంగా ముందుగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు మనం విన్నాం కదా, ఏదైతే చాలా మంది కూడా ఇది ఫేక్, ఇదంతా 1500 రూపీస్ పడవు, ఈ ఊరికే అకౌంట్ ఓపెన్ చేయడం కోసం మాత్రమే ఇలాంటివి అకౌంట్స్ ఓపెన్ చేయించాలనే ఉద్దేశంతో ఇలాంటివి జరుగుతున్నాయని చాలా దుష్ప్రచారాలు మనం విన్నాము. కానీ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు మనకి నరసింహరావు గారు. సో డౌట్స్ ఏమన్నా ఉంటే ఈ వీడియో చూసిన వాళ్ళకి చాలా క్లియర్గా అర్థమైపోతుంది. సో మనం బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు, కొన్ని వందల మంది పర్ డే అకౌంట్స్ ఓపెన్ చేస్తూ ఉన్నారు. మనం పోస్ట్ ఆఫీస్ నుంచి కొన్ని కొత్త స్కీమ్స్ అనేవి ఎప్పటికప్పుడు వస్తూ ఉన్నాయి. ఆ స్కీమ్స్ ద్వారా చాలామంది బెనిఫిట్ పొందుతూ ఉన్నారు ఇప్పటికీ కూడా. సో అదే నేపథ్యంలో ఇంకొన్ని బెనిఫిట్స్ పబ్లిక్కి అందించడం కోసమే ఈ అకౌంట్ ఉపయోగపడుతుంది అని కూడా మనతో పాటు చెప్తున్నారు. కెమెరా పర్సన్ కృష్ణతో స్వాతి, సుమన్ టీవీ, విజయవాడ నుంచి.